గుడ్ మార్నింగ్ గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. వే బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. 5కి స్టార్ట్ అవుదామని అన్నోళ్ళం. ఇప్పుడు టైం ఎంత అయిందని అంటే 5:30 అయింది. ఇప్పుడు లేచినాం. అంటే నేను అప్పుడే లేచిన. చూడొచ్చు, నేను అప్లోడ్ చేస్తున్న వీడియో అప్లోడ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇంకా డేటా ప్రాబ్లం, ఇంటర్నెట్ ఇష్యూ చాలా ఉంది. అయ్యో, నైట్ మేము పడుకున్న ప్లేస్ లేదా, జస్ట్ మేము పడుకొని ప్లేస్ ఉన్నది. ఇక మొత్తం సామాన్లు ఇట్లా పెట్టేసి ఉన్నాయి. ఇప్పుడు బ్యాగులు, నా హెల్మెట్, నా బ్యాగ్, ఇదంతా వైర్లు, ఇదే చేస్తున్నాం అప్పటి నుంచి. ఇప్పుడు నీట్గా ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి మన రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా నిన్నటి వ్లాగ్ కొంచెం ఫెయిల్ అయింది, ఎందుకనంటే నా మైక్ నాకు హ్యాండ్ ఇచ్చింది. కానీ ఇవాళటి వ్లాగ్ అట్లా అస్సలు అవ్వనివ్వను. మంచిగా ఎడిట్ చేసి ఇస్తా అండ్ వాయిస్ రికార్డ్ అయ్యేలా చేస్తా అన్నమాట. సో అట్లా సపోర్ట్ చేయండి. ఫాస్ట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకేనా. యాక్చువల్గా నిన్న షూట్ చేసిన వీడియో నైట్ ఎక్స్పోర్టింగ్ పెట్టేసి అట్లనే పండుకున్నా. అయిపోయింది ఎక్స్పోర్ట్. ఇక అప్లోడ్ కూడా చేసేస్తున్నా. ఫాస్ట్గా దీన్ని ఇక చూసేయండి. చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. మంచిగా ఉన్నారు ఇక్కడ అందరూ. మంచిగా బాగానే మాట్లాడుతున్నారు, ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. అండ్ మేము స్టే చేసిన బంక్ ఇదే. ఇక్కడ క్యాంపింగ్ చేసుకున్నాం. అదే వాట్ హ్యాపెండ్. ఇక నీట్గా బ్రష్ చేసి స్నానం కూడా వేసేసి ఇక్కడ నుంచి ఫాస్ట్గా స్టార్ట్ అయితే అయిపోవాలి. నాకు నిన్న మైక్ ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది. అసలు నేను వాయిస్ రికార్డ్ అవుతుందేమో అనుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నా, కానీ అది నన్ను అట్టర్ ఫ్లాప్ వేసి పడేసింది. ఇవాళ అట్లా కానివ్వరు. నేను ఇవాళ కొంచెం అన్నీ చూసుకొని ఇవాళ రైడ్ చేస్తాను. ఫైనల్గా ఇక్కడ నుంచి చెక్అవుట్ అయ్యే టైం అయితే అయిపోయింది. నీట్గా బాతింగ్ కూడా వేసేసినాము ఇదే బంక్లో. మా బ్రో అయితే ఇక టై చేస్తున్నాడు అతని లగేజ్ని. ఇది అయిన తర్వాత ఇక నాది కూడా వేసేస్తాడు. నేను చేస్తా. చేయవా చేయకపోతే ఎట్లా అంటున్నాడు. చేయకపోతే నా బ్యాగ్ ఖచ్చితంగా కిందనే పడుతుంది. అది నాకు టై చేయరాదు ఎంత వేసినా కానీ. మనోడిది బ్యాగ్ది ఇక్కడ ఒక స్క్రూ అయితే పోయింది. దాన్ని సెట్ చేద్దాం అనేసి మేము ఎత్తాండి. ఇక ఎప్పుడైతే ఎట్లా పడితే అట్లా పడేస్తున్నాయి. ఆడ నా పాయింట్, టీ షర్ట్, ఇక్కడ టవలు, ఇంకెనక ఏవేవో ఉన్నాయి. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అసలుకి. ఇది అనుకోలే ఇంత ఇట్లా ఉంటుంది అనేసి. బయటికి వచ్చి తిరిగిన తర్వాత అర్థమైపోతుంది మనకి. అరే ఎట్లా కొత్త మనుషులు, కొత్త వాళ్ళతోటి మాట్లాడాలి, సెట్ చేయాలి, వెయిట్ చేయాలి, ఆగాలి, అన్నీ చేసి ఉంటుంది ఇక్కడ. మనోడిది కొత్త హెల్మెట్. నిన్న మేము వచ్చేటప్పుడు ఒక వేరే లెవెల్ వర్షం ఉండే. ఆ వర్షంలో కొత్త హెల్మెట్ మొత్తం ఇట్లా డస్ట్ మొత్తం మొత్తం నల్ల బాలు, నల్ల తాచి లెక్క అన్నట్టు అయిపోయింది. ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసుకొని మడత పెట్టేసి ఆ టెంట్కి కూడా ఫోల్డ్ చేసేసి దాని బ్యాగ్లో పెట్టేసి బైక్కి టై చేసేసిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు మేము ఇక రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకో 5 to 10 minutesలో. సో మిస్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. మనకి లగేజ్ ఎంత టైట్ ఉంటే అంత సేఫ్ అన్నట్టు మనం ఇట్లా కట్టేసినాం. మనోడు కూడా సక్సెస్ఫుల్గా కట్టేసిండు లగేజ్. ఈ రెయిన్ కవర్ దీన్ని మొత్తం కప్పేస్తాడు. ఇక ఇది కూడా అయిపోయింది. ఈ కొన్ని సామాన్లు ఇట్లా పెట్టేసి ఇక్కడ నుంచి రైడ్ అనేది స్టార్ట్ చేసేస్తాం. అరే బ్రో, అందరూ అడుగుతాను నీ పేరేంటి అని. నీ పేరు చెప్పు ఒకసారి. రవితేజ అట, మాస్ మహారాజ్. ఇక్కడ ఉన్న టెంట్ కూడా ఇప్పేసినాం. మా బ్రో దాన్ని చుట్టేసి దాని బ్యాగ్లో అయితే పెట్టేస్తాడు. వెరీ ఈజీ ఈ టెంట్ వేయడం. ఒక 5 to 10 minutes పడుతుంది ఈజీగా. మంచిగా ఉంటుంది లోపల, సేఫ్ అండ్ సెక్యూర్. रहने देने के लिए यहाँ पे अच्छे रहो. हाँ ఓకే. వాళ్ళకి కలిసేసినాం గాయస్. ఫైనల్లీ వీఆర్ స్టార్టింగ్ అవర్ రైడ్. ఇప్పుడు 5కి స్టార్ట్ అవుదాం అన్నోళ్ళం. 7:30 అయింది. ఇంకా 7:40 ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఏం లేదు. ఎక్కడ వేసినా కానీ మేము టైం వేస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఇక ఈయనే మొత్తం లేట్ చేస్తాడు. ఈయన లేట్ వల్లనే మొత్తం ఇట్లా అవుతున్నది, ఏం అర్థమవుతలేదు. చలో బ్రో, వేసిన గేర్ వేసిన, మూవ్ చేయి బండి. చలో
ఇక్కడ ఏమన్నా ఉందా? ఇంకా చూడు పైన కింద ఎక్కడైనా నా బ్యాగ్ పైన ఏమైనా ఇంకేమైనా మిగిలేసి ఉందా? మళ్ళీ మర్చిపోతే ఇక అంతే ఇటే ఉంటాయి. రాంగా తీసుకుంటావు, అంత తినలేదు. చార్జర్లు అవన్నీ పెట్టేసినాం ఇక, ఒకసారి చూసుకోవాలి. ఫైనలీ మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేసినాం గాయ్స్. నిన్న అయితే మనకు మైక్ మొత్తం ప్రాబ్లం ఇచ్చేసింది. అసలు నేను అనుకోలేదు ఇట్లా మైక్ ఇట్లా చేస్తుంది అనేసి. ఇంకా 1300 కిలోమీటర్స్ వెళ్తే ఢిల్లీకి చేరుకుంటాం. ఢిల్లీలో ఇక కొత్త మైక్ అయితే తీసుకుంటాం, మంచిది ఒక బ్రాండెడ్ డీజే అయితే తీసుకుంటాం. ఇవి ఫ్లాప్, ఇది 1000 రూపాయలు 2000 పెట్టి తీసుకున్న మైక్ వేస్ట్, అక్కడ ఫ్లాప్ అనిపిస్తుంది. మనోడు ఇంకా ఆగింది కదా, ఇక మర్చిపోయినట్టున్నాడు. ఏం మర్చిపోయినావు బ్రో? ఏం మర్చిపోయినావు? అసలు ఘోరం అది, నేను అనుకోలే ఇంత ఇట్లా అవుతుంది అనేసి. ఈ మైక్ ఒక్కటి సెట్ ఉంటే అయిపోయేది, నాకు ఇంకేం ప్రాబ్లమే ఉండేది కాదు అసలు. ఐ హోప్ నా యాంగిల్ ప్రాపర్గానే వస్తుందని నేను అనుకుంటున్నా. రైడింగ్ స్టార్ట్ చేసినా కానీ హెల్మెట్కి బెల్ట్ పెట్టలేదు. బెల్ట్ పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇలా పెట్టేస్తా. నిన్న పెట్టేసిన ఎట్లన్నా కానీ గ్లౌస్ ఉన్నప్పుడు కూడా, కానీ ఇప్పుడే పెట్టడం ఓకే వచ్చింది. ఇక్కడ ఒక్క దగ్గర క్లిప్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్. మనోడు ముందరికి వెళ్ళిపోయింది, ఇంకా అతన్ని క్యాచ్ చేయాలి. కమోన్ అరే ఓకే, క్లిప్ అయిపోయింది. చలో, మనోడు ఫాస్ట్గానే వెళ్తున్నాడు. అండ్ మేము నార్మల్గా మా స్పీడ్ వచ్చేసి నియర్లీ ఒక 80 అట్లా మెయింటైన్ చేసుకుంటా వెళ్తున్నాం అన్నట్టు. ఎందుకనంటే ఇవాళ నియర్లీ 600 కిలోమీటర్స్ అయితే కవర్ చేయాలి, అందుకన్నమాట. ఇది వచ్చేసి మన రైడ్లో ద ఫస్ట్ టోల్ గేట్, డే 2 రైడ్లో. నిన్న మేము టోటల్గా ఒక 9 or 10 టోల్ గేట్స్ అట్లా క్రాస్ చేసినాం. ఇవాళ చూడాలి ఎన్ని టోల్ గేట్స్ క్రాస్ చేస్తాము. ఓమో వాట్ ఈస్ దిస్? ఎటు నుంచి కూల్ షోకి వెళ్ళాలి. యాక్చువల్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఆకలి అయితే అవుతుంది. టైము నియర్లీ 8 అవుతుంది అనుకుంటా. అండ్ ఇవాళ మేము 6 లోపే రూమ్కి చేరుకోవాలి. ఇవాళ యాక్చువల్గా రూమ్ తీసుకోవాలని అనుకుంటున్నాం, ఎందుకనంటే మా లగేజ్ అదంతా పెట్టి ఆగ్రాని కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి కదా, అందుకనేసి. అది ఎట్లా వెళ్ళింది? స్కూల్ అన్నీ లూజ్ అయిపోతున్నాయి ఎందుకు ఇట్లా వెళ్ళే రోడ్లో? మంచిగా పెట్టు. మొత్తం అక్కడ ఇదందరు కన్స్ట్రక్షన్ ఉంది, ఘోరంగా డస్ట్. ఇప్పుడే నీట్గా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చినాం, మళ్ళీ ఇప్పుడే డస్ట్. వాము 2 కిలోమీటర్స్కి ఒకసారి ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ వస్తున్నాయి. అండ్ ఇట్లా ఒక ఫ్లైఓవర్ వస్తుంది, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్. చాలా యాక్సిడెంట్స్ అవి ఉన్నాయి రోడ్ సైడ్. అన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే మనకు అది మాత్రం అస్సలు అవ్వద్దు. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా ఒక రైడ్ని చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో. ఒక స్టెప్ వేస్తున్నామనంటే ఆలోచించేయాలి. బ్రేకర్ వచ్చింది, మళ్ళీ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్. ఓ మై గాడ్, అబ్బా దిగద్దు అనుకున్నా కానీ మళ్ళీ దిగింది. అట్లా అయినప్పుడు డైరెక్ట్ ఎంబటే దించేయాలి, ఎక్కిద్దామని చూస్తే కింద పడిపోతాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2 వే, ఈ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇంక ఓవర్టేక్ చేసుకుంటూ వస్తారు. అదైతే ఇంకా ఘోరంగా ఉంటుంది కథ. అగో చెప్పడమే లేదు, ఇట్లా వస్తూనే ఉంటారు. ఇక మనమే ఇదంతా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మొత్తం ఘోరంగా డస్ట్, నెక్స్ట్ లెవెల్ డస్ట్ ఉన్నది ఇక్కడ.
కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ ఘోరంగా అంటే ఘోరంగా టచ్. ఇదిగోండి ఇట్లానే ఘోరంగా డస్ట్, నాన్ స్టాప్ వెహికల్, టార్చర్. ఇటు నుంచి లారీస్ వస్తూనే ఉన్నాయి, అటు నుంచి వాళ్ళు వస్తూనే ఉంటారు, అంతే. ఈ ప్రాసెస్ ఇదే ఉంటుంది. మనం ఇప్పుడు సాగర్కి ఇంకొక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ ఒకటి శివుడిది స్టాచ్యూ ఉంది, చాలా పెద్దగా ఉంది. అది చాలా అంటే చాలా. ఇప్పుడు నార్మల్గా ఈషా ఫౌండేషన్లో సగమే ఉంటుంది, ఇక్కడ మాత్రం మొత్తం ఉంది. అతని ల్యాండ్లో సొంతంగా కట్టించిండు అనుకుంటా అది శివుడిది. చాలా బాగుంది. ఓం నమః శివాయ. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అనుకుంటా. ఎందుకు ఏమైంది? ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అనుకుంటా. ఇన్స్టా 360 పెట్టు. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్. నాకు అసలు రూట్ మ్యాప్ కోసం ఇప్పుడు ఆ ఫోన్ తీయాలో లేదో నాకు అర్థమవుతలేదు. ఎట్లా చేయాలి? లెట్స్ సీ ద ఇన్స్టా 360 షాట్. ఇప్పుడు దాంట్లో కూడా రికార్డ్ చేస్తున్నాం, ఎట్లా వస్తుంది చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ సెక్షన్ అనుకుంటా. నాకు మైక్ లేదు కదా, అందుకే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది మైక్ లేక. ఢిల్లీ వెళ్ళిన తర్వాత కొత్త మైక్ అయితే తీసుకుంటా మంచిగా. ఇదంతా ఫెయిల్, ఈ వైర్ మైక్ అదంతా. నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరు అందరూ. నెక్స్ట్ వ్లాగ్స్ మాత్రం ఖచ్చితంగా నా ఒరిజినల్ అంటే లైక్ రైడింగ్ వాయిస్ తోటి వచ్చేస్తాయి. ఓకేనా గాయ్స్? అండ్ గాయస్, ఇది వచ్చేసి నేషనల్ అంబులెన్స్ అన్నమాట, నరేంద్ర మోదీ. అండ్ ఇక్కడ డాక్టర్ మోహన్ యాదవ్. మన సైడ్ ఏమో ఎవరిది ఉంటుంది, రేవంత్ రెడ్డిది అండ్ కేసీఆర్ది ఉండేది. ఇక్కడైతే నరేంద్ర మోదీది ఉంది చూడండి. అండ్ ఇది వచ్చేసి నేషనల్ అంబులెన్స్. నాకు తెలిసి ఇది నేషనల్ హైవేకి సంబంధించింది అనుకుంటా, ఎటో వెళ్తుంది. ఇల్లు చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. చిన్నగా ఉన్నాయి ఇటు సైడ్ అన్ని ఇల్లు, ఏ ఇల్లు చూసినా చిన్నగా, మొత్తం డిఫరెంట్ ఉంటుంది. అండ్ మధ్యప్రదేశ్లో నేను ఎప్పుడైతే ఎంటర్ అయినో అప్పుడు చూసిన అన్నట్టు ఇట్లా. అంటే మన తెలంగాణలో 2007, 2006 అప్పుడు ఎట్లా చిన్న చిన్న ఇల్లులు ఉండే, అంటే ఇట్లా పెంకటి ఇల్లులు చిన్నవి, ఇట్లా హైట్ కూడా తక్కువ ఉండేవి కదా. సేమ్ అట్లాంటి విలేజెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ రోడ్ పక్కన వెళ్తూ ఉంటే నేను చూసిన. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాగి బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నా కానీ ఎలాంటి స్టాప్ అయితే తీసుకుంటలేము, ఎందుకంటే ఏం లేదు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా. సో మా దగ్గర ఏదైతే మ్యాగీ ఆర్ ఇంకా కొన్ని స్నాక్స్ ఉన్నాయో అది తినేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోవాలి. ఇవాళ ఖచ్చితంగా ఎట్లా చేసి 600 కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాం. కానీ ఇప్పటి వరకు మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా 50 కిలోమీటర్స్ కూడా కవర్ చేయలేదు. లోకల్ గవర్నమెంట్ బస్సెస్ అయితే చాలా తక్కువ, ఎక్కువ ఇలాంటి
లగ్జరీ బస్సెసే ఉన్నాయి. అంటే మన సైడ్ అవి లగ్జరీస్, ఇటు సైడ్ అవి నార్మల్ బస్సెస్. ఇట్లా విలేజెస్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి. రోడ్ ఇట్లా చాలా కన్స్ట్రక్షన్లో ఉంది, చాలా ప్రాబ్లం అవుతుంది. లేట్ ఇక్కడనే అవుతుంది. ఓ మై గాడ్, ఇటైంది పడుతుండే జస్ట్ మిస్. స్లో వెళ్ళాలి. మరి ఎందుకు స్కిడ్ అవుతుంది? ఇంతలో స్కిడ్ అవ్వద్దు కదా. కూల్ ఇట్లాంటి ఏరియాస్లో ఎక్కువ స్కిడ్ అవుతుంది. రోడ్స్ రా బాబు మొత్తం ఇట్లానే ఉన్నాయి. రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా కూడా అర్థమవుతుంది. మనం ముంగట్కి వెళ్ళిపోయిండు డైరెక్ట్. మొత్తం బురద ఉన్నాయి. వచ్చి వాటర్ వేసి డస్ట్ లేవకుండా. మనోడైతే దూరం వరకు కనిపిస్తున్నాడు. ఇది కొట్టేయాలి ఫాస్ట్గా. ట్రాఫిక్ ఉండడం వల్ల ఆగిపోవాల్సి వచ్చేసింది. అక్కడ మొత్తానికి ఆ లారీలన్నీ ఆగిపోయినాయి. అట్లా నుంచి ఆగిన. బ్రో అయితే బాగా ముంగట వెళ్ళిపోయిండు. కాల్ చేసి చెప్పిన, బ్రో ఆగు నేను ఇంకా వస్తున్నా, ఒక 5 minutes ఆగు, క్యాప్చర్ చేసుకుంటా అనేసి చెప్పిన. చలో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే ఇది మన 4th టోల్ గేట్ మన రైడ్లో. అండ్ ఎవరైనా మన నిన్నటి బ్లాగ్ చూడకపోతే, అంటే లాస్ట్ బ్లాగ్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి గాయ్స్. మనం ఇక్కడ ఆగన్నా, ఇక్కడ వచ్చి అయితే ఆగిండు. ఎంతసేపు అయింది వచ్చి? ఎంతసేపు అవుతుంది ఆగి? 10 నిమిషాలు. ఎంత స్పీడ్ కొడతాను? అరే నేనే 80 90 కొడుతున్నా, ఇంకా నువ్వు 80 కొడుతున్నా. నేను ఎందుకు వెళ్ళగస్తున్నా? ఘోరంగా స్పీడ్ కొడుతున్నా. 90 దగ్గర కొడుతున్నా, 85 to 90. ఇంకెంత కొట్టాలి? ఏం చేద్దాం? ఇక్కడ తినడు లేదా? ఇక ఏడ తింటాం? రోడ్ మీద తినడు. ఏడ తింటారు? అటు వెళ్తే సాగర్ ఎంత? ఎన్ని కిలోమీటర్లు? మరి సాగర్కి వెళ్ళిపోదాం ఫస్ట్. లోపల వెళ్తే మళ్ళీ బయటికి వెళ్ళడు కష్టం అవుతుంది. అబ్బా ఎట్లా మరి? ఏం చేద్దాం? ఏది మెకానిక్ షాప్? అది వెళ్తున్నది ఏంటిది మళ్ళీ? అవునవును, ఏం కాదు, ఒకటి నట్టున్న ఆగుతుంది కానీ ఇంకొకటి పెట్టాలి. ఘోరంగా ఉన్నాయి. అప్పుడే గుంతలు వచ్చేస్తున్నాయి, అంత ఘోరంగా ఉన్నాయి. అవునవును. అండ్ ఇక్కడ నుంచి సాగర్ అయితే ఒక 8 kilometers అయితే ఉంది. 8 kilometers. బట్ మనం సాగర్ లోపలికి అయితే వెళ్ళట్లేదు, అవుట్స్కర్ట్స్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇవాళ ఎలాగైనా చేసి ఈ మధ్యప్రదేశ్ని దాటాలి అని అనుకుంటున్నాం, బట్ ఏమవుతుందో తెలీదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద ఆగ్రా. ఈవినింగ్ 6 o'clock వరకు అయినా అట్లీస్ట్ మనం చేరుకోవాలి, అట్లా అనేసి నేను అనుకుంటున్నా. యాక్చువల్గా మేము లంచ్ చేయలేదు, తిన్నాం ఇక్కడనే. మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, లంచ్ కూడా చేయలేదు. టైం వచ్చేసి 11 అవుతుంది నియర్లీ.
ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ ఈజ్ ఈక్వల్స్ టు బ్రంచ్ చేయడానికి వచ్చినాం ఇక్కడ. అబ్బా నీ బైక్ మంచిగా పార్కింగ్ చేసుకున్నావు లే నీడలా నీట్గా. డబుల్ స్టాండ్ వేయాలి, లేకపోతే ఇగో ఈ స్టాండ్ బెండ్ అయ్యి ఎట్లా అయిపోయింది, మొత్తానికి బెండ్ అయిపోయింది. బాబురా, హలో హలో రా గుంజు ఒకసారి వెనకాల నుంచి గుంజాను అంటే డబుల్ స్టాండ్ ఎత్తా. అరే ఆడ లగేజ్ ఉన్నది బాయ్, లేకపోతే ఎంతసేపు. ఓకే ఇప్పుడు ఓకే. ఇది మొత్తం ఇంత ఇటు అయిపోయింది, లగేజ్ ఉంది కదా అందుకనేసి, లేకపోతే ఇంత అయ్యేదే కాదు. మేము వచ్చేసాం నా ఫ్యామిలీ రెస్టారెంట్, దీని పేరు హోటల్ రాఘవ్. ప్యూర్ వెజ్ అంట, ఇండియన్ ఫాస్ట్ ఫుడ్, చైనీస్, ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అంట, అన్నీ ఉన్నాయంటున్నాడు. మాకు అవి ఏం అవసరం లేదు కానీ జస్ట్ మాకు ఫుడ్ కావాలంతే. బ్రో నీకు వస్తుందేమో హిందీ ఇంగ్లీష్ చదువు వస్తుందేమో, చదువు అన్నీ చదువు ఒకసారి అర్థమవుతుంది నీకు కూడా. రాకపోతే మూసుకొని ఏదైనా ఒకటి ఆర్డర్ ఇవ్వు బ్రో, ఏం పని చేస్తుంది. ఏలుముద్ర ఆడ పెడితే ఎట్టా. ఇలా కూర అంటే అన్నం అన్నట్టు అనిపిస్తున్నది, అన్నం అని అంటే కూర లెక్క అనిపిస్తున్నాయి. ఇలా ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. రోటీ ఇంకా ఏదైనా ఒక దాల్ తడక అదంతా ఇచ్చేసి అయిపోతుంది, ఇదంతా పంచాయతీ ఉండదు. మళ్ళీ తర్వాత స్పెషల్ బిర్యానీ తీసుకుంటే సెట్. ఏంటిది అది బటర్ఫ్లైయా? ఆ బటర్ గిటర్ ఫ్రై లద్దు చెప్పింది నేను, అవి తినలేవు నువ్వు. మనం తినేటి తీసుకో. ఏమంటారు కాయ అంతేనా కదా, మనం ఏం తింటామో అదే తీసుకోవాలి, వేరే ఏం తీసుకోవాలి. ఏం మొత్తం జుట్టు కట్టిన తర్వాత మొత్తం రొట్టె లెక్క అయిపోయింది ఇక్కడ. ఏం చెప్తాం అట్లా వీళ్ళతో డీలింగ్ చేసేది కష్టం అవుతుంది. ఆడేదో చెప్తాడు, మేమేదో చెప్తాను. ఎవడు మాటలు వింటలేము అసలుకి, వినే ఛాన్సే లేదు. మేము కూర్చొని అంత ఘోరంగా అవుతున్నది. రెస్టారెంట్ మాత్రం మస్తు ఉన్నది. ఇంకా గార్డెన్ కూడా ఉంది ఈ రెస్టారెంట్లో. బైక్స్ అక్కడ పార్క్ చేసేసినాం. ఇక్కడ నుంచి తిన్నాక స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇవాళ ఎట్లాగైనా చేసి ఆగ్రాలోకి అయితే చేరుకోవాలి. ఎందుకంటే నిన్న 500 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. అండ్ ఇవాళ ఒక 1 కిలోమీటర్స్ ఒక 600 అయితే కవర్ చేసామనేసి అనుకుంటున్నాం. బట్ ఏమవుతుందో తెలియదు. బట్ ఎట్లా చేసి చేయాలన్నట్టు ఒక 600 కిలోమీటర్స్ అయితే. ఏమంటావు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసినాం మనం? ఒక 200 అన్న అయిందా? 200 కూడా కాదు, 150 అయిందేమో నాకు తెలిసి. 150 కూడా కాదు. ఘోరం అసలు గిచ్చి వీళ్ళు ఎందుకు గిట్లా. రోడ్ మంచిగా లేదు. నిన్న ఏమో రోడ్ అంతా మంచిగా ఉండే, సో దానివల్ల నీట్గా అయిపోయింది మనది. కానీ ఇక రోడ్లు మంచిగా లేకపోయేసరికి ఇంకా డస్ట్ ప్లస్ ప్లేస్ ఉంటుంది. 4 లారీలు ఒక చిన్న రోడ్లో పోతున్నాయి, అట్లా అవుతున్నది. అందుకే ఇదంతా ప్రాబ్లం. గైస్ మనోడు ఆర్డర్ పెట్టిండు. బ్రో ఏం పెట్టావు బ్రో ఈ బకెట్లో? బకెట్లో తిన్నాడు డైరెక్ట్. మామూలు బకెట్ ఆర్డర్ పెట్టిండు, దాంట్లో పప్పు ఏమి ఉన్నది. అండ్ రోటీస్ అయితే ఆర్డర్ చేసినాం గైస్. ఇది ఫస్ట్ ఘోరంగా ఆకలి అవుతుంది మార్నింగ్ నుంచి. అసలుకి నాకు ఆకలికి నేను అస్సలు తట్టుకోలేను, కానీ ఇవాళ 11 వరకు ఉన్నానంటే అది గ్రేట్, అది చాలా పెద్ద విషయం అది. బ్రో రోటీలు తిన్నాడు అయిపోయింది ఇక. నెక్స్ట్ ఏంటి? బిర్యానీ చెప్పాలనా? కానీ ఇటు సైడ్ మొత్తం వెజ్జే, నాన్ వెజ్ దొరకడు కష్టం. ఏం చేద్దామంటావు? మనమే వండుకొని తిందాం, ఓకేనా? ఆకాశ్ మేము బిర్యానీ ఆర్డర్ పెట్టినాం. మొత్తం నెక్స్ట్ లెవెల్లో మస్తు వేసి ఇచ్చిండు ఇక్కడ. కానీ ఇక రంపు టేస్ట్ ఎట్లున్నా బ్రో? ఇటు సైడ్ మొత్తం వెజ్ దొరుకుతుంది. అరే ఇదేంద్రా తిరుగుతున్నా. మీరు కూడా తినండి కొంచెం ఇట్లా. మంచిగా ఉన్నది బిర్యానీ కూడా అంటే అనుకున్నారా? మంచిగా ఉన్నది నీట్గా. ఇక లంచ్ కూడా అయిపోయి 1 గంట 1/2 అవర్ అవుతున్నది, అయినా కానీ అట్లనే కూర్చొని ఉన్నాం. వెళ్ళాలి ఇక, ఇప్పుడు ఇక స్టార్ట్ అవ్వాలి. బ్రో చలో వెళ్దాం. ఇంకెంతసేపు ఈడుంటే ఇక్కడనే ఉంటాం. అరే నువ్వే వెళ్తలేవు, నువ్వు లేవా? నువ్వు లేస్తే నేను లేస్తా. ఏం మంచి ఉన్నాడా లేవాడా మంచి.
అరే ఇంకెంతసేపు బ్రో కానీ ఇక నీది ఇలా అవుతుందా? ఇక అయ్యేటట్టే కనబడుతున్నది నీది. తొందర పద. ఇంకా 400 కిలోమీటర్లు కొట్టాలి ఇక్కడ నుంచి ఇక నాన్ స్టాప్. ఈ 400 కిలోమీటర్లు కొట్టిన తర్వాతనే ఇక తినడం ఏది చేయడం అది. దీన్ని ఇట్లా పెడతా కొద్దిగా మెత్తగా ఉంటుంది. ఏం మెత్తగా ఉండదు మొత్తం అంతా ఆడికి. ఇక ఇక్కడ నుంచి కొడితే డైరెక్ట్ ఇక ఆగరానే రావాలి. ఆగర వచ్చేదాకా కొడుతూనే ఉండాలి. మధ్యలో ఆగితే ఆగుతాం, అంటే ఇట్లా ఇంజన్కి కొంచెం ఇట్లా కూల్ అవ్వడానికి. బట్ ఆల్మోస్ట్ కొట్టేస్తాం. ఎప్పటికీ ఈ సైడ్కి వెళ్తూనే ఉంటుంది. ఎందుకో ఇటు సైడ్ చిన్నగా ఉందా కాదు, ఇటు సైడ్ బ్యాగ్ ఉంది కదా, అందుకే ఇంకో పైకి అవ్వడం వల్ల బయటికి వచ్చేసింది. లేకపోతే స్ట్రాంగ్గానే ఉంటుంది. లోపల ట్యాన్ అవ్వద్దు అనేసి. నిన్న అయితే ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక ఇంత ఇటేమో వైట్, ఇటు కూడా వైట్, ఇంత బ్లాక్ అయిపోయింది ఇక్కడ. ఎందుకంటే ఓపెన్ ఉండే, నాకు తెలియదు కదా, అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కొడితే ఇక అంతే. ఇక నీ అమ్మ కూడా గుట్టమే కూర్చున్న టైం అయింది. ఓకే వెళ్ళిపోయి మనమే ఉన్నాం. ఓకే మన టైం కూడా వెళ్ళింది. ఫ్యూయల్ చేసుకోవాలనుకుంటా, ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది. ఫ్యూయల్కి తీసిద్దాం. బాటిల్ పడింది నిఖిలా. ఓ థ్యాంక్ యూ. ఒక్క వాటర్ బాటిల్ కోసం ఎంతమంది ఆగిపోయారు. నాకు ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒక్క నిమిషం దీంట్లో పెట్టేస్తా. ఏం కాలేదు. ఉంటే పెడితే ఉంటా ఉండిపోతుందిలే. ఓకే చలో. ఎక్కడ మాత్రం అమ్మ. ఓ అయితే ఇట్లా మావాడు ఫ్యూల్ వేసుకుందామని వెనుకనే ఆగిండు. నేను ఇటు ఆగిన అసలు ఏముందని చూడడానికి. ఇక్కడ ఒక విలేజ్ ఉంది అండ్ ఇది వచ్చేసి వాళ్ళ బస్ స్టాప్. ఎట్లుంది ఒకసారి చూడండి. ఇటు కనిపిస్తుందా? ఫ్యూల్ ట్యాంక్ ఇటు వస్తుంది. ఓకే డిఫరెంట్ ఉంది. కాల్ వస్తుంది. బ్రేక్ ప్యాడ్స్ మొత్తం అరిగిపోయినాయి నావి. ఇంకా మామిడిది పెట్రోల్ కూడా అయిపోయింది టైంకి. నా బ్రేక్ ప్యాడ్స్ కూడా మొత్తానికి అరిగిపోయాయి. చలో స్టార్ట్ అవుతలేదా? స్టార్ట్ అవుతలే. కొంచెం దొబ్బు. నేను ఇటు నుంచి టోయింగ్ ఇస్తా కానీ అది ఇక్కడ కాలు పెట్టి దొబ్బేది. ఇప్పుడు అది కాలు పెట్టేది ఇటాను.
అరే నువ్వు ఆగుతున్నావు, నువ్వు ఆగుతున్నావు. గుద్దోలో వెయిట్ ఉన్నాయి, గుద్దోలో వెయిట్ ఉన్నాయి. అరే బాబు దూరంగా అంటే అది వెయిట్ అనిపిస్తుంది. నేను ఎన్నో టోయింగ్లు ఇచ్చినా ఏమాత్రం వేరే లేవు. సెట్ అయితే లేదు. రుప్పి ఇక్కడ నుంచి కొంచెం ఎందరో మంది టో కొట్టినా కానీ ఈ టోయింగ్ మాత్రం వేరే. నేను కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా ఇప్పుడు, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. వీళ్ళకి ఫుల్ చేయరానంటే ఎంత పోయాలని అడుగుతున్నాడు. వీళ్ళకి ఏం చెప్పాలని నాకు అర్థమవుతలేదు. देख रहा है कि हाथ में नाजल पकड़े। सुल्तान అయిపోయింది. ₹1230 हो गए। 1230 रुपया हुआ जी। ले 1000 रुपया जी नगद पकड़ो। ఇక ఫ్యూయల్ పోసినాం కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఆగాల్సిన లేదు, కానీ వాటర్కి ఆగాలి. ఆ వాటర్ వేడిగా అయిపోయినాయి బ్రో. ఏం చేద్దాం, ఇక్కడ చల్లటి లేవు. भाई ठंडा पानी है क्या? ठंडा पानी है कहाँ है? అక్కడ ఉన్నా అంటప్పా. చలో ఇక నీళ్ళు తాగినా పెట్రోల్ పోసినాం. ఇక మంచిగా దీంట్లో వాటర్ బాటిల్ అన్నీ నింపి పెట్టేసిన. ఇక ఆగ్రా వెళ్ళాలి అని అంటున్నాం, అయితే లేదుగా మాతోటి. నాతోటి అయితే లేదు, ఇటే ఆగబుద్ధి అవుతుంది. కానీ అలా కొట్టాలి ఎట్లన్నా. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంది? ఇప్పుడు మధ్యప్రదేశ్ దాటినామా? దాట్లేదు అబ్బా, దాట్లేదు. మొత్తం ఇక్కడ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళాలని అంటే చాలా పెద్ద టాస్క్. మొత్తం ఒకదాని తర్వాత ఒక వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే గ్యాప్ ఉంది, పెట్టేయాలి. గైస్ ఇప్పుడు మనం వచ్చేసి లలిత్పూర్ డిస్టిక్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఆగినాం కూల్ డ్రింక్స్ ఇట్లా తీసుకోవడానికి. ఎందుకనంటే నోరు మొత్తం ఎండిపోయింది, మాట్లాడదామని నోట్లోకి వెళ్ళి వాయిస్ కూడా వస్తలేదు, అంత ఘోరంగా అయిపోయింది. వాటర్ తాగి కొద్దిగా కూల్ డ్రింక్స్ తీసుకొని మళ్ళీ రైడ్ ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తాం. జస్ట్ మిస్ ఆ రోడ్లో ఉండే ఈ రోడ్కి వచ్చిన నా కొడుకు వాళ్ళు నడపడం కూడా రాదు. ఒక్కో చెత్త నా కొడుకు ఇష్టం వచ్చినట్టు అద్దంలో చూసి చేత కాదు, ఏం లేదు. అట్లా వెళ్ళిపోయేటండి ఇప్పుడు గ్యాప్లో.
ఏమైంది? ఇటు పోతే ఝాన్సీ, మనం ఇటు వెళ్ళాలి అటేనా? అరే ఒకడు వేస్ట్ కాడ మొత్తం ఇటు వచ్చేసిండు, నేను మొత్తం రోడ్ కింద దిగిపోయి ఇటు వెళ్ళిపోయినా వేరే రోడ్కి. ఇటు నుంచి రైట్ వెళ్తే ఝాన్సీ. ఝాన్సీ అచ్చా, గ్వాలియర్. గ్వాలియర్ ఇక్కడ నుంచి 110. ఇంకా ఇక్కడ నుంచి ఆగ్రా 200 ఉంటుందా? ఏమో 200 కిలోమీటర్స్ బీట్ చేయాలి గాయస్. చలో గాయస్, ఇక్కడ నుంచి అయితే మేము రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే గ్వాలియర్ రూట్ డైరెక్ట్గా మనం ఆగ్రాకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి, ఇట్లా డెలివరీ వ్యాన్స్ అది ఇది. సో వీళ్ళు ప్రాపర్గానే డ్రైవ్ చేస్తున్నారు. బట్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, అగో ఇప్పుడు ఇతను పెడుతూ ఉన్నాడు, అటు సైడ్ నుంచి స్పీడ్గా అతను వస్తున్నాడు. అట్లా అయితే ఉంటాయి. ఇక ఓన్లీ మన సౌతే బాగుంటుంది, ఈ నార్త్ సైడ్ అంతా ఇట్లనే ఉంటుంది కథ. ఎప్పుడేమనుకున్నాడు డైరెక్ట్ అతను లారీ అతను ఇటు పెట్టేసేటాడు మా వాడికి, చూసుకోలేవాడు. ఈ రోడ్ ఇట్లా కన్స్ట్రక్షన్ ఉంటే ఇట్లానే ఉంటుంది కథ. ఓ షట్ రాంగ్ ప్లేస్లో వచ్చినాం. నో బాగా పెద్దదే గుంట తవ్వేసారు ఇటు, ఎందుకో తీసుకున్నారుగా. అచ్చా వాటర్ ఉన్నది దాంట్లో అన్నట్టు. కన్స్ట్రక్షన్ అచ్చా రోడ్ని పెద్దగా వేస్తారు అనుకుంటా, నాకు తెలిసి అదే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నాం, ఝాన్సీ అనే ఏరియాలో. తెలుసు కదా ఝాన్సీ స్టోరీ, మహారాణి ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి. అదే ఏరియాలో మనం ఇప్పుడు రైడ్ చేస్తున్నాం. చాలా డస్ట్, ఓ మై గాడ్. ఝాన్సీలో ఆగినాం, ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగుదాం అనేసి. మొత్తం డిహైడ్రేట్. అరే ఇది ఎన్నిసార్లు పడితే వచ్చి ఇప్పుడు దీన్ని యూజ్ చేసేటట్టు కూడా లేదు ఇప్పుడు ఇది అసలుకి. దాన్ని యూజ్ చేయని కాదు, అట్లానే ఉంటుంది. ఇంకోటి ఉంది బ్యాగ్లో, వీళ్ళతో ఇదే బాధ. అటున్నోడు ఇటు సడన్గా వచ్చేసింది. ఎట్లా వచ్చేస్తున్నాడు అది సీరియస్. తెలంగాణ వెహికల్ మళ్ళీ
దగ్గర మేమేం చూసినామని అంటే ఒక బండి పైన 4-5 వెళ్తున్నారు కదా, ఎవరేమన్నారు కదా, ఎవరేమన్నారా నేను అడిగిన, వాళ్ళు ఏమంటున్నారు ఇటు సైడ్ ఏం కాదు అట్లా, ఎవడేం ఆపడు, ఎవడేం చలన్లు కొట్టాడు, మా సైడ్ 4-3 తిరిగితే కథ వేరే ఉంటుంది అని చెప్పిన వీళ్ళకి. వాళ్ళయ్యా జాగీర్ ఉన్నది ఒక్క బండి మీద నలుగురు పోయినా కానీ ఎవడు ఏమంటలేడు, రూల్స్ లేవు ఏం లేవు, ఇష్టం వచ్చినట్టు వస్తూనే ఉంటారు. మనమే జాగ్రత్తగా చూసుకొని రైడ్ చేయాలి. ఇవాళ ఆగ్రా చేరుకోవాలి ఎట్లనే చేసి, ఇంకొక 200 కిలోమీటర్స్ ఆర్ ఇంకా 100 ఏమో ఉంది, 150 అట్లా చూడాలి. ఇక్కడ నుంచి ఆగ్రా వచ్చేసి ఇంకా ఒక 145 కిలోమీటర్స్ అయితే ఉంది. మనోడు కూడా వచ్చేసిండు, అతనికన్నా ఫాస్ట్గా వచ్చేసిన ఈసారి నేను. అయ్యో కదా సిగ్నల్ వేసిపోయిందనుకో దూరంగా అయిపోతుంది కదా. సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ వ్యూ అసలుకి. చూడండి కదా, ఒకవేళ ఇది టోటల్ గ్రీన్ అయి ఉంటే వేరే వచ్చేది ఫుటేజ్ మాత్రం. అందుకని ఇప్పుడు బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంది కాబట్టి కొద్దిగా డిఫరెంట్ వస్తుంది. బట్ ఒక్కవేళ గ్రీన్ ఉంటే మాత్రం అది ఇక నెక్స్ట్ లెవెల్. దానికి ఆన్సర్ ఫర్ దట్ వేరే లెవెల్ నేచర్ చూపెట్టేది. అండ్ ఇక్కడ నుంచి ఆగ్రా వచ్చేసి 103 కిలోమీటర్స్ అయితే ఉంది. అప్పటి నుంచి కంటిన్యూస్గా రైడ్ చేస్తూనే ఉన్నాం. కానీ హీట్ అయితే ఎక్కువ ఉంది ఇవాళ. నిన్న కొద్దిగా కూల్గా ఉండే అండ్ ఈ టైంలో వర్షం వచ్చింది. బట్ ఇవాళ రెయిన్ఫాల్ లేదు, ఏం లేదు, చాలా హీట్ ఉంది. ఆ డివైజెస్ కూడా హీట్ అయిపోతున్నాయి, అందుకే కెమెరాస్ కూడా ఎక్కువ ఆన్ చేయట్లేదు నేను.
మీరంతా పెద్ద పెద్ద డెలివరీ కానీ తీసుకొచ్చి ఆపిండు. అప్పటి నుంచి అటు పోనిస్తలేడు ఇటు పోనిస్తలేడు. అయిపోయి ట్రాఫిక్ జామ్ ఇట్లానే ఉంటుంది. మరి రూల్స్ ఫాలో చేయకపోతే చెప్పేటోడు కూడా ఉన్నాడు వీళ్ళకి, అందుకే ఇట్లా అవుతుంది. చెప్పేటోడు ఉంటే అందరు మూసుకొని మంచిగా మాటలు వింటారు. బా అదే అక్కడ వరకు ట్రాఫిక్ నేనే వాడతా పెట్టండిరా. అరే ఆరంలో పెట్టాను, ఆరం తీసి దగ్గర పెట్టాను. అరే ఏకెందుకు పెట్టావు కావచ్చు. సాయంత్రం పూట బాగానే ఎక్కువనే ట్రాఫిక్ ఉంది. క్లీనర్లు అందుకే పెట్టుకున్నారు ఇండికేటర్ల కోసం. ఎట్లా ఎప్పుడు ఆగడానికి తెలుసు అందరికి. నువ్వేటట్లా అటు ప్లేస్ పెట్టుకొని మన బ్రో ఇక్కడ ఆగిండేది తీసుకుందాం అనేసి. నేను కూడా చూడాలి నా బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి ఆగిపోయినా. ఏం అర్థమవుతుంది నాకు. కొత్త బ్రేక్ ప్యాడ్స్ అయితే, బట్ నాకు సౌండ్ అయితే వస్తుంది అందుకనేసి చూడాలి. ఆ సైడ్ది కూడా ఒకసారి చెక్ చేపియాలి. అడుగుదాం ఏం తీసుకుంటున్నాడు. ఈ లారీ సగం రోడ్డు మీదనే ఉన్నది, అయినా కానీ ఎవ్వడా చేయమంటలేడు. అదే మన సైడ్ కొంచెం రోడ్డు మీద ఉన్నా కానీ అది ఎవడో ఒకడు వరుతూనే ఉంటాడు. అట్లా ఈ టైర్ లిగ టైర్ లేదు, కండ్లు కొడతాము రోడ్డుగా. ఎవరిని ఎక్కువ మంచిగా బాబు. ఎందరో ఎర్రిగాళ్ళని చూసినా కానీ ఇలాంటి ఎర్రిగాళ్ళని చూడలే. వాళ్ళందరి మధ్యలో టైర్ లేపిండు డైరెక్ట్. మామిడి మీద పోతున్నాడు. మళ్ళా ట్రాఫిక్ జామ్. అంతే ఇలా బతుకులు ఇంతే మారాయి. వీళ్ళు మారారు. ఎవడో మధ్యలో పెట్టుంటాడు, వీళ్ళందరూ ఆగిపోతారు అంతే. ఇంకేముంది, వేరే ముచ్చట్లేదు. ఆర్టీఓ స్టాప్. వెల్ డన్, వెరీ గుడ్, నైస్. మనం ఇంకా ఆగ్రాకి ఒక 50 కిలోమీటర్స్ అసలు డిస్టెన్స్లో ఉన్నాం. బట్ మన బ్రో అయితే వెనుక ఉన్నాడో ముంగట ఉన్నాడో ఇంకా తెలియదు. ఒకసారి చూడాలి. ఎక్కడా ఎక్కడంటే ఏం చెప్పాలి, మన తెలుగులో రాస్తున్నది. కాదు, నన్ను దాటిపోయినావా?
ఇగో నేను ఇక్కడ వచ్చిన. ఓకే ఓకేదా వచ్చింది మనోడు కూడా. ఇంకెంత 50 కిలోమీటర్స్ ఏమో ఉన్నది, ఇంకా 50 కిలోమీటర్స్ ఏమో ఉన్నది ఇక్కడ నుంచి ఆగ్రా. అదే మరి నాకు తెలిసి మన రైడ్లో ఇదే లాస్ట్ టోల్ గేట్ అనుకుంటా. అరే దీంట్లో వెహికల్ వెళ్ళేదా నేను ఎట్లెట్లేదు. ఎక్కడ మాత్రం అర్థమే కావట్లేదు. మన డ్రైవర్ మనోడు ఎక్కడ వచ్చిండే. నువ్వు ముందుకు పా బాబు. ఎందుకు ఎక్కుతలేదు? సరే ఫస్ట్ హోటల్ రూమ్స్ అయితే చూడు, దగ్గరలో ఏది ఉంటే మంచిది, అందులోకి వెళ్ళిపోదాం. నా దాంట్లో నెట్వర్క్ ప్రాబ్లం, నాది మార్నింగ్ డాటా అయిపోయింది, ప్రాబ్లమేటిక్ అంతా, దిమాగ్ ఖరాబ్. సరే చూడు చూడు గైస్, ఫైనల్లీ వి రీచ్డ్ ద ఆగ్రా. ఆగ్రా లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడ రూమ్ కోసం వెతుకుతున్నాం, చూడాలి. బ్రో ఎక్కడన్నా చూసిందంట, ఇక్కడ తెలుసు అని అన్నాడు. ఎక్కడున్నాయేమో. ఇంత లోపలికి ఉన్నాయందిరా బాబు. ఓకే గాయస్, ఫైనల్లీ మేము రీచ్ అయిపోయినాం రూమ్కి. అండ్ బ్రో అయితే ఏసీ రూమ్ తీసుకుందాం అన్నాడు. ఇగో మొత్తం వేరే న్యూ మోడల్ ఏసీ ఇది. ఇది ఎంత డిగ్రీలు అంటే ఇప్పుడు ప్రజెంట్ 1 డిగ్రీలో నడుస్తున్నది. 1 డిగ్రీలో ఎంత చలి పెడుతున్నది అని అంటే 20 స్వెటర్లు కావాలేమో నాకు తెలిసి. అట్లా చలో బాయ్ గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఈ వీడియో నచ్చితే. ఓకేనా? రేపటి వీడియో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు మిక్స్ అవ్వకండి. బాయ్ గైస్, చలో. ఎట్లా ఎటు పోతున్నాం ఇప్పుడు? చెప్పులు కొనడానికా? చెప్పులు ఎవరికి? నీకా? నాకెందుకు బ్రో చెప్పులు? నాకు షూలు ఉన్నాయి. ఇగో మన బ్రో అయితే ఆగ్రా మొత్తం తిప్పుతా అని అంటున్నాడు ఆయన బండి మీద. ఇక చూద్దాం ఏమేమి చూపిస్తాడో ఏమో. చుక్కలు అయితే చూపెట్టాడు అయితే. ఇక్కడ ఆల్రెడీ సిగ్నల్ అయితే పడి ఉన్నది, అయినా కానీ మొత్తం ఇష్టం వచ్చినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ ఎవ్వడు ఆపేటోడు ఎవ్వడు ఉన్నాడు, ఎవ్వడు ఆపడు కూడా, ఎవరికి అవసరం కూడా ఉండదు ఇక్కడ. అప్పుడు మొత్తం వేరే ఉంటుంది కథ. సో guys, finally we are roaming on the streets of the Agra. ఇక్కడ ఫుడ్ తినడానికి అనేసి బయటికి వచ్చినాం. చూడాలి ఎక్కడ తినాలి ఏంటిది అనేసి అవి చూస్తున్నాం. మొత్తం ఏడ నార్మల్
यहाँ पे बिरयानी खाने के लिए कहाँ मिलेगा नाना अनाड़ू यहाँ पे बिरयानी कहाँ पे मिलता गाइस ఇక ఫుడ్ అయితే తినడానికి వచ్చినాం బ్రో అయితే ఆర్డర్ ఇస్తా అంటాడు బ్రో ఏం ఆర్డర్ ఇస్తావు ఏదో ఒకటి ఏంది బ్రో ఇంగ్లీష్లో ఇస్తా హిందీలో ఇస్తా అయితే ఇక్కడ డజన్ ఒకటి ఆర్డర్ చేయాలి మేము ఎప్పుడైనా అంటే 11ంటికేమో తిన్నాం మళ్ళీ ఇప్పటివరకు తినలేదు చూడాలి ఏం ఆర్డర్ చేయాలో ఏంటిదో చూసి ఆర్డర్ చేయాలి సో గాయస్ ఇక నేనైతే వెజ్ పులావ్ ఆర్డర్ ఇచ్చినాం మా బ్రో అయితే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చిండు ఇక దీన్ని ఇంతకుముందే టేస్ట్ చేసిన చాలా బాగుంది ఆనియన్స్ చూడండి ఏ కలర్లో ఇచ్చినాడు పింక్ కలర్ ఇంకా ఇదేదో చట్నీ ఇచ్చిండు మరి ఎందుకు బ్రో అట్లా అవుతావు ఫాస్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ తినేసి రూమ్కి వెళ్ళి పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఎందుకనంటే ఇవాళ 600 కిలోమీటర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసినాం అట్లా